సార్ నాన్నగారు చాలా మంది మంచి డైరెక్టర్లతో చేశారు కదా సార్, ఎమోషనల్ సందర్భం, ఎందుకంటే కొంతమంది డైరెక్టర్ అవునండి, అవును. మీరు అన్నట్టు ఆల్ ఆఫ్ సడన్ హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు నేను మా నాన్నగారు చాలా సెన్సిటివ్, పిరికి, పాపం బాధపడతారు, ఏడుస్తారు. కానీ జంధ్యాలగా ఆయన పోయినప్పుడు ఆయన చావుకి వెళ్ళొచ్చి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఎక్కి 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 ఎంత ఏడ్చారంటే అంత ఏడ్చారు. మరి ఆయనకిను ఇంటిమసీ నాకు అసలు తెలియదు. నేను పట్టించుకున్నాను, కానీ అది మటుకు నేను కళ్ళారా చూశాను. నేను ఎంతసేపు ఎక్కి ఏడ్చారు. నాకు జ్ఞాపకం, జంధ్యాల గారికి లేట్గా పుట్టారు ట్విన్స్. ఆయన ఫంక్షన్కి వెళ్ళాను నేను. మా నాన్నగారే ఇప్పుడు మా నాన్నగారు మూడు వస్తుంది, రే రా కూడా రా, షూటింగ్కి రా, రే రా దీనికి రా అనేవారు, అంతే. ఆ ఫంక్షన్ కూడా వెళ్ళాను. జంధ్యాల గారు పోయినప్పుడు ఆయన చాలా 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 కంట్రోల్ చేయడం అవ్వలేదు. చాలా 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 ఏడ్చారు. మరి జంధ్యాల గారికి ఆయనకున్న బాండింగ్. వారు నాటకాలు వేస్తారు, వాళ్ళు మంచి ఏం డైరెక్టర్ అండి, ఏం కామెడీ అండి, ఏం కామెడీ అండి. ఇప్పటికీ చూస్తున్నా, ఏ జనరేషన్ చూస్తున్నా అసలు ఫ్యామిలీ ఆపలేరండి. ఇప్పుడు ఏముందండి వికారం, ఇప్పుడు కామెడీ చూస్తుంటే వికారంగా ఉంటుంది. అయితే నాన్నగారు మీరు కలిసి సీరియల్స్ కూడా చేశారు. అవునండి, చేశారు. నాన్నగారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ లేదంటే సజెషన్? డైరెక్ట్గా ఇవ్వలేదు. నాన్నగారు నేను కలిసి ఒక 3-4 సీరియల్స్ చేశాం తెలుగులోని. అప్పుడు తెలుగు ఇక్కడే ఉండదు కాబట్టి నాకు కొంచెం పేరు రావడం మొదలైంది. మా నాన్నగారు మా అమ్మగారి దగ్గర చెప్పేవాట, ఏమండి చిన్నాడు బాగా చేస్తున్నానండి, బయట మంచి పేరుంది, వాడికి పేరు వస్తుంది, బాగుంది. అమ్మ చెప్పింది మీకు? మా అమ్మగారు చెప్పారు. హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అలాంటి వారు అసలు రియల్ పీక్లో ఉన్నప్పుడు ఆయన లేరు. ఆ బాధ వెంటాడుతుంది. ఎందుకంటే మా నాన్నగారు పోయి ఇప్పుడు 2005, ఇది 25, 20 ఏళ్ళు. వచ్చే జూన్ వస్తే ఆయన తిది 20 ఏళ్ళు. మా నాన్నగారు లేకుండా మా అమ్మగారు పాపం ఆయన జీవితం గడపడం ఎంత కష్టమో నేను చూస్తున్నాం. మీరు ఎంత సుఖపెట్టినా మొగుడు లేకుండా ఒక భార్య మిగిలిపోయి జీవించడం అనేది చాలా చాలా దారుణం. ఇంకొకటి, సినిమా వాళ్ళు ప్రత్యేకించి ఫ్యామిలీ టైం తక్కువ కేటాయిస్తారు. అవును, ఎందుకంటే అమ్మగారు పిల్లల గురించి, పిల్లల లైఫ్ ఇది, వాళ్ళు సినిమా ఎప్పుడో వెళ్తారు, ఎప్పుడో వస్తారు, అసలు నాకు తెలిసి గుర్తుండకపోయో. అంటే నాన్నగారు చేసే టైంలో వెరీ పీక్, 2-3 కార్లు ఉండేవి, ఏ ప్రొడక్షన్ హౌస్ ఉండేవి. అలాంటిది అది 2-3 కార్లు ఉండేవి. సడన్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ తర్వాత ఆయనకి వచ్చిన పెద్ద గ్యాప్ ఆల్ ఆఫ్ సడన్ గా సార్. ఎందుకంటే సడన్ గా యాక్టివ్ ఉన్న రంగారావు గారు మంచి, ఆయన సడన్ గా సన్యాసం అనేలాగా ఒకటి కాషాయ వస్త్రాలు వేసుకున్నారు మా నాన్నగారు. ఒక 5 ఏళ్ళు ఆయన అసలు మా నాన్నగారు మంచి టిప్ టాప్ డ్రెస్సులు, కొత్త మోడల్స్ అన్నీ కుట్టించుకుని కొన్ని ఫొటోస్. మేము పిల్లలు, మాకేం తెలియదండి ఆ వాల్యూ. చిన్నప్పుడు ఎన్ని ఫొటోస్ ఉండేవండి, అవన్నీ చింపేసి గీతలు పెట్టేసి అన్నీ మెమరీస్ ఎక్కడి నుంచి వస్తాయండి. మా నాన్నగారు ఆ మెమరీస్ మిగిలిపోగా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసేవారు నాన్నగారు, చింపేసుకునేవాళ్ళు. నేను మా అక్క మా అన్నయ్య గొడవపడి గీతలు పెట్టేసి చింపేసి ఇచ్చేసి అసలు వాల్యూ మాకు తెలిసేది కాదు. నిజంగా మేము చేసిన పొరపాట్లు అసలు ఎన్ని మెమరీస్ లేకుండా చాలా తక్కువ అయిపోయాయి. మా నాన్నగారితో మేము ఉండదు ఆయన మెమరీస్. ఒకప్పుడు సినిమా అవకాశాలు అంటే చాలా తక్కువ మందికి వస్తాయి, కానీ సీరియల్స్కి సినిమాల స్టాండర్డ్ రావడంలో ఒక సీరియల్ వస్తుందంటే ఆ స్టార్ క్యాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క వెలిగిపోయారు. పిన్ని సీరియల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు చాలా పేరు వచ్చింది అసలు. అండి బాబు, ఎందుకంటే ఆవిడ సినిమాల్లో సంపాదించిన పేరు మరి జనాలు సీరియల్లో రావాలంటే మరి ఆ క్వాలిటీ ఇవ్వాలి కదండి. ఆవిడ సబ్జెక్ట్లో కూర్చుంటుంది, చాలా రేర్ అండి. మిగతా వాళ్ళ ప్రొడక్షన్ అంటారు కానీ వాళ్ళు అంత ఇన్వాల్వ్మెంట్. ఈవిడ సబ్జెక్ట్లో కూర్చుంటుంది, ఈవిడ అన్ని మీటింగ్స్లో ఉంటుంది, మొత్తం డిసైడ్ చేస్తుంది, మళ్ళీ ఛానల్ మొత్తం మాట్లాడుతుంది. సో రాధిక్ గారు ఆ ఓపిక అది చాలా చాలా రేరెస్ట్ అనమాట. రేరెస్ట్ అది. అదేంటంటే ఆ వృత్తి మీద
అల్టిమేట్ ప్యాషన్ ఉంటే కానీ మీకు ఆ ఓపిక రాదండి. వేరే వాళ్ళు అయితే సక్సెస్ వచ్చింది, అంత ఇష్టం ఉండాలి, అంత ఇష్టం, రంగు వేసుకుంటే ఉండాలి, కొత్త కొత్త వేషాలు వేస్తూనే ఉండాలి, అవి చేయాలి ఇవి చేయాలి, జీవితాంతం యాక్ట్ చేస్తూనే ఉండాలి, ఇంకా 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 అని ఆ తృప్తి వాళ్ళకి ఎప్పటికీ రాదు. ఇంకా కావాలి ఇంకా కావాలనే ఆ ఒక్క ఇష్టం ఉంటే కానీ మీకు అంత ఓపిక రాదండి. గ్రేట్ అది. ఆ, ఎందుకంటే అయ్యో 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 అయ్యో. ఎంత సక్సెస్ వచ్చిందో మనందరికి తెలుసు, అవును. ఎంత మనీ వచ్చిందో తెలుసు సక్సెస్ తో పాటు. వేరే అయితే ఆ సక్సెస్ తోటి సరే రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటారు, అవును. కానీ రావడం అదే ఇప్పుడు ఆవిడ ఇది చాలు అనుకోలేదు ఆవిడ. అదే ఇప్పుడు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఇంకా రాధిక్ గారు కావాలి, ఇంకా ఆవిడ సీరియల్స్ కావాలి, ఇంకా ఆవిడ సినిమాలో కావాలి అని జనాలు మరి డిమాండ్ చేస్తున్నప్పుడు మరి ఆవిడ ఎలాగా రిలాక్స్ అవుతుంది? అందుకని ఆ డిమాండ్ ఉన్నంత వరకు మరి నో ఫుల్ స్టాప్. అంతే. సో రాధిక్ గారు డైనమిక్, ఖుష్బూ గారు ఇక్కడ గుడి కట్టారు అందాల రాశికి. ఖుష్బూ గారి గురించి మీరు ఇచ్చే కాంప్లిమెంట్? ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆవిడ మీకు రాధిక్ గారున కొన్ని ప్రాంప్టింగ్ తీసుకుంటారు కానీ ఖుష్బూ గారు ప్రాంప్టింగ్ తీసుకోరు. సీరియల్స్లో అంటే కొన్ని మార్చుకుంటుంది, ఉన్నది ఉన్నట్టే చెప్పదు కానీ దాన్ని ఆ సెన్స్ వచ్చేట్టుకు మార్చుకుంటుంది. అది చాలా రేరెస్ట్. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ ఇవన్నీ అద్భుతం. అద్భుతం. నెక్స్ట్ ఇంకొకరు గుడి కట్టారు, సిమ్రాన్ గారు. సిమ్రాన్ గారికి కట్టారా? సిమ్రాన్ గారికి కూడా కట్టారు. ఆ సిమ్రాన్ గారితో నేను 2 సార్లు చేశాను. అది కొంచెం షార్ట్ ప్రాజెక్ట్. ఆవిడ అంతే, ఆవిడతో పెద్ద నేను ఇంటిమెసీ లేదు, చేశాను అంతే, ఎంతవరకు అంతవరకే. దాని తర్వాత మామూలుగా ఎటువంటి కాంటాక్ట్ లేదు. కానీ ఆవిడ సిమ్రాన్ అంత పెద్ద బ్యూటీ క్వీన్ అనే ఒక్క ఇది ఎక్కడా లేదు, ఎక్కడా చూపించుకోలే. నార్మల్గా ఉంటుంది, చక్కగా డైరెక్టర్ ఏం చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత ఎక్కడ ఇబ్బంది అంటే నాకు సిమ్రాన్ గారి దగ్గర వచ్చేటప్పటికి అంతకుముందే నేను రాధిక్ గారితో, ఖుష్బూ గారితో, కౌశల్య గారితో వీళ్ళతో చేశాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ. ఆ భయం అనేది నాకు అనిపించలేదు. నాకు ఇంకా మీనా గారితో ఎలా ఉండేసి ఇప్పటికీ మూవీస్ కంటిన్యూ చేస్తున్నారు? మీనా గారితో చేశాను. ఆ సీరియల్ అప్పుడే ఆవిడ పెళ్ళి అయింది, కళ్యాణం అని, సత్యవతి ఫిలిమ్స్. అంటే అంతకుముందే నేను నాకు లైఫ్ ఇచ్చిన సీరియల్ ఏసీ దొర అనే పాత్ర, ఆనందం, మీకు చాలా లాంగ్వేజ్ వస్తుంటుంది, అట్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు. ఆ వేషం తర్వాతే నాకు పీక్ వచ్చింది అనమాట. అంటే ఒక హీరో కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది నాకు త్రూఅవుట్ ది వరల్డ్. ఒక్కసారి ఫేమస్ అయిపోయి ఆ పాత్రతోటి, ఏసీ దొర అనే పాత్ర. అది తమిళ్ ఒరిజినల్, తెలుగు, మలయాళం, ఇంకా మలయాళం వేరే లాంగ్వేజెస్ అన్నీ డబ్బింగ్ అయ్యి అసలు ఇప్పటికీ నన్ను ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది.